ఈ రోజు కథ నవరాణి ధైర్యం ఉన్న రాజకుమారి. చాలా కాలం క్రితం పచ్చని అడవులు, నదులు, కొండల మధ్య ఉన్న ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు సువర్ణపురి. ఆ రాజ్యం అంతా శాంతిగా, ఆనందంగా ఉండేది. ప్రజలందరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ జీవించేవారు. ఈ రాజ్యాన్ని పాలిస్తున్నవారు రాజు విజయేంద్రుడు మరియు రాణి సుధాదేవి. వాళ్లకు ఒక్క కుమార్తె. ఆమె పేరు నవరాణి. ఆమె పుట్టిన రోజు నుంచి రాజ్యం అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. నవరాణి కేవలం అందంగా మాత్రమే కాదు, చాలా తెలివైనది, దయగలది, ధైర్యవంతమైనది కూడా. చిన్నప్పటి నుంచే ఆమెకు కథలు వినడం, ప్రకృతి గురించి తెలుసుకోవడం, గుర్రపు స్వారీ చేయడం అంటే చాలా ఇష్టం. ఇతర రాజకుమార్తెలు బొమ్మలతో ఆడుకుంటే, నవరాణి మాత్రం తన తండ్రితో కలిసి రాజ్యంలోని గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు వింటుంది. రైతులు, కార్మికులు, పిల్లలు అందరూ నవరాణిని తమ మనసు రాజకుమార్తెగా భావించేవారు. ఆమె ఎవ్వరినీ చిన్నచూపు చూడదు, అందరితో నవ్వుతూ మాట్లాడేది. ఒకరోజు రాజ్యంలో పెద్ద సమస్య వచ్చింది. పక్క రాజ్యమైన కర్కోటకపురి రాజు సువర్ణపురిపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అనే వార్త వచ్చింది. రాజు విజయేంద్రుడు ఆందోళన చెందాడు. ప్రజల భద్రతే అతనికి మొదటి ప్రాధాన్యం. నవరాణి ఆ విషయానికి విన్న వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళింది. నాన్నా, భయపడొద్దు. మన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ధైర్యం, తెలివి రెండూ అవసరం అని చెప్పింది. రాజు నవ్వాడు. నువ్వు ఇంకా చిన్నదానివి, ఇది యుద్ధం విషయానికి అన్నాడు. కాని నవరాణి మనసులో ఏదో సంకల్పం ఏర్పడింది. ఆమె యుద్ధం చేయాలని కాదు, రక్తపాతం లేకుండా రాజ్యాన్ని రక్షించాలని అనుకుంది. ఆ రాత్రి ఆమె తన గురువు విద్యాధరుడు దగ్గరకు వెళ్లి సలహా అడిగింది. ఆయన ఆమె తెలివిని చూసి ఆశ్చర్యపోయాడు. ఉత్తర అరణ్యంలో ఒక పురాతన జ్ఞానగుహ ఉంది. అక్కడికి వెళ్లి జ్ఞానం సంపాదిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని విద్యాధరుడు చెప్పాడు. తరువాతి రోజు తెల్లవారుజామున నవరాణి ఎవరికీ చెప్పకుండా సాధారణ అమ్మాయి వేషంలో ఒక చిన్న సంచితో అడవిలోకి బయలుదేరింది. ఆమెతో పాటు ఆమెకు నమ్మకమైన గుర్రం వజ్రం కూడా ఉంది. అడవిలో ప్రయాణం అంత సులువు కాదు. ఎక్కడికక్కడ పెద్ద చెట్లు, చీకటి మార్గాలు, అడవి జంతువులు. కానీ నవరాణి భయపడలేదు. దారి మధ్యలో ఆమెకు ఒక గాయపడిన జింక కనిపించింది. ఆమె ఆగి దానికి నీరు తాగించింది, గాయాన్ని శుభ్రం చేసింది. ఆ జింక కళ్లలో కృతజ్ఞత కనిపించింది. కొంచెం ముందుకు వెళ్లాక ఆమెకు ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. అతను ఆకలితో అలమటిస్తున్నాడు. నవరాణి తన దగ్గర ఉన్న ఆహారాన్ని అతనికి ఇచ్చింది. వృద్ధుడు ఆశీర్వదించాడు. నీ మనసు చాలా గొప్పది. నీకు అవసరమైనప్పుడు ప్రకృతి నీకు సహాయం చేస్తుంది అన్నాడు. చివరకు ఆమె జ్ఞానగుహకు చేరుకుంది. గుహ లోపల చాలా చీకటి. కానీ లోపల ఒక వెలుగు మెరుస్తోంది. ఆ వెలుగులో ఒక శిలాఫలకం ఉంది. దానిపై ఇలా వ్రాసి ఉంది: నిజమైన శక్తి ఆయుధాల్లో కాదు, ధైర్యం, దయ, బుద్ధిలో ఉంటుంది. ఆ మాటలు నవరాణి గుండెల్లో నిలిచిపోయాయి. ఆమెకు అర్థమైంది, యుద్ధం చేయకుండా కూడా శత్రువును ఓడించవచ్చని. అదే సమయంలో కర్కోటకపురి రాజు తన సేనలతో సువర్ణపురి వైపు కదులుతున్నాడు. రాజ్యంలో కలవరం మొదలైంది. రాజు విజయేంద్రుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అంతలో నవరాణి రాజ్యానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి ముందు నిలబడి తన ప్రయాణం గురించి, గుహలో తెలుసుకున్న జ్ఞానం గురించి వివరించింది. నాన్నా, మనం యుద్ధం చేస్తే ప్రాణనష్టం జరుగుతుంది. కాని మన తెలివితో శాంతి సాధించవచ్చు అని చెప్పింది. ఆమె పథకం చాలా సింపుల్ కానీ బలమైనది. శత్రురాజ్యంతో నేరుగా మాట్లాడి వాణిజ్య ఒప్పందం, నీటి పంచకం, పరస్పర సహాయం వంటి విషయాలు ప్రతిపాదించాలి అని చెప్పింది. రాజు మొదట సందేహించాడు, కాని చివరకు కుమార్తెపై నమ్మకం పెట్టాడు. నవరాణి శత్రురాజు దగ్గరకు వెళ్ళింది. ఆమె ధైర్యంగా, గౌరవంగా మాట్లాడింది. యుద్ధం వల్ల నష్టం మాత్రమే, కానీ శాంతి వల్ల రెండు రాజ్యాల ప్రజలు సంతోషంగా ఉంటారు అని చెప్పింది. ఆమె మాటల్లో నిజాయితీ, ధైర్యం చూసి కర్కోటకపురి రాజు మనసు కరిగింది. అతనికి కూడా యుద్ధం మీద ఆసక్తి లేదని, కానీ భయం వల్ల అలా ప్రవర్తించాడని ఒప్పుకున్నాడు. చివరకు రెండు రాజ్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం లేకుండా సమస్య పరిష్కారమైంది.
ప్రజలంతా ఆనందంతో నవరాణిని ప్రశంసించారు. రాజు విజయేంద్రుడు గర్వంగా ప్రకటించాడు, నవరాణి కేవలం నా కుమార్తె కాదు, ఈ రాజ్యానికి నిజమైన రక్షకురాలు. కాలక్రమేణా నవరాణి రాజ్యాన్ని పాలించే బాధ్యత తీసుకుంది. ఆమె పాలనలో సువర్ణపురి మరింత అభివృద్ధి చెందింది. ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు. ఆమె పేరు తరతరాలకు కథగా మారింది. కథ నీతి: నిజమైన రాజకుమారి అంటే అందం కాదు, ధైర్యంగా ఉండటం. ధైర్యం అంటే యుద్ధం కాదు, శాంతి మార్గం చూపడం. దయ, జ్ఞానం కలిస్తే ఏ సమస్యైనా పరిష్కారం.